శ్రీమాత్రే నమః. బంధువులకు, ప్రేక్షకులకు, అభిమానులకు కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఆదిపరాశక్తి మరొక రూపమే మన రాజశ్యామల అమ్మవారు. దశమహావిద్యల గురించి మీ అందరికీ తెలుసు. దశమహావిద్యల్లో 9వ విద్య శ్రీ రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు అనగానే అందరికీ తెలుసు, ఒక చక్కటి చిరునతో ఉండే ఒక సమ్మోహన రూపం. రాజశ్యామల హోమం చేసుకుంటే రాజకీయ నాయకులు విజయవంతులు అవుతారని ఈ మధ్య అందరూ కూడా రాజశ్యామల హోమం చేస్తున్నారు. ఒక రాజకీయానికే కాదు, మీకు ఎలాంటి వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా, సంతానం లేకపోయినా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ హోమం చేయించుకోవడం, అమ్మవారి అభిషేకం, అలాగే అమ్మవారి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అమ్మని ఎలా ఆరాధించాలి అంటే ఇంక సరెండర్నెస్ అనమాట. అంటే ఒక చంటి పిల్లవాడికి తల్లి ఏ రకంగా అయితే చూసుకుంటుందో ఆ రకంగా ఒక చంటి పిల్లలాగా తల్లిని ఆరాధిస్తూ ఉంటే కనుక మీకు ఏం కావాలంటే అది అమ్మ ఇవ్వడానికి ఖచ్చితంగా మన ముందు ఉంటుందన్నమాట. సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ దశమహావిద్యల్లోని 9వ విద్య అయినటువంటి మాతంగి దేవతకు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మంచి సూచన. ఎలాంటి గ్రహబాధ, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు, పరప్రయోగాలు, మంత్రప్రయోగాలు ఎలాంటివి ఉన్నా సరే అమ్మ శరణు వేడుకుంటే ఖచ్చితంగా మీకు వాటి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. అండపిండ బ్రహ్మాండాలకు అధిదేవత మన రాజశ్యామల అమ్మవారు కనుక మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఆర్థికపరమైనటువంటి చిక్కులున్నా, ఆరోగ్య ఇబ్బందులున్నా కూడా ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు అవన్నీ కూడా త్వరితగతిన మీకు రిలీఫ్ వస్తాయి. నన్ను కొంతమంది అడుగుతారు, గురువుగారు ఒక హోమం చేయించుకుంటేనే అన్నీ సెట్ అయిపోతాయా అని. ఒక హోమంతోనే అన్నీ సెట్ అయిపోవాలని ఏం లేదు. దానికి మీ కర్మ ఫలితం, మీ పూర్వజన్మ సుకృతం అన్నీ కూడా తోడైతే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది అమ్మ ఇవ్వడం జరుగుతుంది. సో కనుక మీరు ఎలాంటి సందేహం లేకుండా అమ్మని శరణాగతి పొందితే ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుంచి విముక్తులవుతారు. కాబట్టి రేపు 23న జరిగేటువంటి ఈ మహా హోమంలో మీరందరూ పాలు పంచుకుంటారని, ఒకవేళ దూర ప్రాంతాల వారు కూడా పాల్గొనాలనుకుంటే మాత్రం ముందుగా మాకు ఇన్ఫామ్ చేసి మీ పేరు, గోత్రనామాలు బుక్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం. అలాగే ఆ రోజు దగ్గరగా ఉండే వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనేవారు, లేదు కొంతమందికి రావడానికి వీలు లేని వాళ్ళు మీ పేరు, గోత్రనామాలు ఇచ్చిస్తే వాటి ద్వారా మేము పూజ చేసి తర్వాత మీకు ప్రసాదాలు పంపడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు మీ పేర్లని నమోదు చేసుకుంటారని ఈ క్రింద స్క్రోల్ అయ్యే నెంబర్లకి ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.